ఏదో పార్టీ అంటారు రమ్మంటోంది. సివిల్స్కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. అది కాదండి, అసలేం జరిగిందంటే. ఏం చెప్తావు? ఈ ఊరంతా నాది, నేనేం చేసినా చెల్లుతుంది అని అందరి దగ్గర చెప్తూ ఉంటావు కదా. ఇప్పుడు కూడా అదే మాట ఇక్కడ కూడా చెప్తావా? చూడు, పెద్దవాళ్ళని ఎదిరించటం ఏదో గొప్పతనం అనుకుంటూ ఉంటావు కదా, కానీ జరిగే పరిణామాల్ని మేము ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తామో ఇప్పటికైనా నీకు అర్థమైందా? అసలు నేనేం అడుగుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు? అసలు ఏమైందని? నీకు తెలియనంత మాత్రాన ఏదీ లేదని కాదు. నీకు తెలియనివి చాలా ఉన్నాయి. అవి ఎన్నో ప్రమాదాలకి దారి తీస్తాయి. అది నువ్వు అర్థం చేసుకోకుండా నిన్ను నువ్వు సమర్థించుకోవడం నాకు నచ్చలేదు. ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. ఇక నీ సాయం ఇక్కడ ఎవరికి అవసరం లేదు. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళు. నేనేం కావాలని ఇక్కడికి రాలేదు. నేను రావటానికి కారణం భూమి కోసం వచ్చావని మాకు తెలుసు. కానీ నా మనవరాలిప్పుడు నవ్వుతూ మాట్లాడే పరిస్థితిలో లేదు. ఎవరిని చూసినా వణికిపోతుంది. మేం మాట కలపాలనుకున్నా తను కుమిలి కుమిలి ఏడుస్తుంది. అలాంటి మనిషితో నువ్వేం మాట్లాడతావు? ఈ జానికి బుద్ధేంటో నేను ఎన్నోసార్లు చెప్పాను, కానీ ఎవరూ నా మాట వినలేదు. జానికి ఏదో గొప్ప వ్యక్తి అని అనుకున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా తన నిజ స్వరూపం ఏంటో. జానకి, చూడండి, నేనేదో తప్పు చేసినట్టు మీరందరూ మాట్లాడటం నాకు నచ్చలేదు. అసలు ఇలాంటి విషయం ఒకటి జరుగుతుందని నేను ఊహించలేదు. కొత్తగా ఈ ఊరొచ్చిన భూమికి శత్రువులుంటారని నేనెలా అనుకుంటాను? తను ఎప్పుడు ఏదో లోకంలో ఉంటుంది. తను ఉంటున్న ప్రపంచం కాకుండా కొత్త ప్రపంచం చూపించాలనుకున్నాను. హలో, మా ఇంటి మనిషి గురించి మాకు తెలియదా? తను ఎలా చూసుకోవాలో మాకన్నా ఎక్కువ నీకు తెలుసా? అయినా ఈ ఇంటి విషయాల్లో నువ్వు తలదూర్చడం ఏంటి? నేను తన పక్కనుంటే తను బాగుంటుందని అమ్మగారు అడిగారు కాబట్టి నేను తనతో స్నేహం చేశాను. నా మాటలు భూమికి నచ్చాయి కాబట్టి తను నన్ను సొంత అక్కలా చూస్తోంది. అందుకే నేను తన గురించి ఇంతలా ఆలోచించాను. అంతేకాని తనకిలా ప్రమాదం జరుగుతుందని నేను ఊహించలేకపోయాను. ఊహించాలి. నువ్వనుకున్నదే ప్రపంచం అనుకుంటే ఎలా? నీకు తెలియని ప్రపంచం ఒకటి ఉంటుంది. చూడండి, నేను పెరిగినంత వరకు నా చుట్టూ ఉన్న అందమైన ప్రపంచాన్ని చూశాను. కల్మషం లేని మనుషుల్ని చూశాను. ప్రేమ, ఆప్యాయతను పంచటం మాత్రమే చూశాను. కానీ ఎప్పుడు ఇలా శత్రువులుంటారని నాకు తెలీదు. అందుకే నేను ఊహించలేకపోయాను. నువ్వు పెరిగిన వాతావరణం వేరు, ఇక్కడున్న పరిస్థితులు వేరు. అది నీకు అర్థం కాలేదని చెప్పావు కదా. ఇక నువ్వు ఇక్కడ మాట్లాడడంలో అర్థం లేదు. వెళ్ళు. జానకిని వెళ్ళిపోమంటున్నారేంటి? అసలు జానకి నేను ఎందుకు పిలిచాను అదేనా వినండి. అవును, నా అంతటి నేను కావాలని రాలేదు. ఫస్ట్ నేను వచ్చిన కారణం చెప్పనివ్వండి. నా మాటని పూర్తిగా వినిపించుకోకుండా నా మాటని కట్ చేస్తూ నేను చేసిన దాంట్లో వేరే అర్థాలు తీస్తూ నన్ను నిందించడాన్ని నేనైతే ఒప్పుకోను. అసలు చెల్లి భూమికి అసలు ఇలా ఎందుకు జరిగిందని అడగాలనుకున్నాను. అసలు మీరందరూ నన్ను అడుగుతున్నారేంటి? ముందసలు ప్రాబ్లం ఏంటో చెప్పండి.